ఈ రాత్రి వేళ మనము 20వ కీర్తన చదువుకున్నాం. 20వ కీర్తన పై భాగంలో, అంటే మొట్టమొదటి వచనంలో, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక అనే మాట. ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తా ఉన్నాం. 21వ కీర్తన కూడా దావీదు కీర్తన ఇచ్చేవాడు. 22వ కీర్తన కూడా దావీదు కీర్తనే. 23వ కీర్తన దావీదు కీర్తనే. 24వ కీర్తన దావీదు కీర్తనే. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక అంటే ఇందులో దావీదు గారికి ఆపదలు వచ్చినాయని దేవుడైన యెహోవా దావీదు గారిని ప్రార్థించగా ఉత్తరమిచ్చాడని ఆ తలంపు ఉంది. అయితే అదే సమయంలో ఇది మెస్సియా కీర్తనగా మనం ఆలోచించినప్పుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారికి ఆపదలు వచ్చాయి. ఆపద కాలంలో ఆయన దేవునికి మొరపెట్టాడు, దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఒకసారి మనము ఇది 20వ కీర్తన కదా, 22వ కీర్తన అంటే మనకేం గుర్తొస్తుంది? నా దేవా నా దేవా నీవు నన్నేళ్ళ విడనాడుతు అని యేసుక్రీస్తు వారి తండ్రికి మొరపెట్టినాడు. అది యేసుక్రీస్తు వారి ఆపద కాలం. ఆయన మొరపెట్టినప్పుడు తండ్రి దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. పరలోకములో నుంచి ఒక దూతను పంపించి ఒలీవల కొండలో యేసు ప్రభువును ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువును బలపరిచాడుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. తర్వాత మళ్ళీ మన మధ్య భాగంలో చూస్తే శత్రువు మీద విజయించాడనే మాటలు కనిపిస్తాయి. 20వ కీర్తన మాత్రమే చదువుకున్నాం కానీ, అయితే 21వ కీర్తన కూడా చదివితే అందులో కూడా ఆపదలోంచి దేవుడు రక్షించేవాడు, తండ్రి దేవుడు రక్షించేవాడు, శత్రువును శిక్షించేవాడు అనే మాట మనం చూస్తాం. కనుక 22వ కీర్తనలో యేసుక్రీస్తు వారు మెస్సియాగా చేసిన ప్రార్థన దావీదు గారు పలికాడు. కానీ అదే ప్రార్థనకు పీఠికగా 20వ కీర్తన 21వ కీర్తన మనం అనుకోవచ్చు అన్నమాట. అట్లయితే 20వ కీర్తన, 21వ కీర్తన, 22వ కీర్తన ఈ మూడు కూడా మెస్సియా కీర్తనలే. సరే, 20, 21 కొంచెం ప్రక్కలో పెట్టేయండి. 22, 23, 24 కీర్తనలు మనం ఒకసారి చూద్దాం. 22వ కీర్తన ఏంటి? నా దేవా నా దేవా నీవు నన్నేలా వెన్నాడుతూ అంటే యేసు ప్రభు సెలవు మీద ఉన్నప్పుడు భాగాన్ని చూపించే కీర్తన. మరి 23వ కీర్తన ఏంటి? యెహోవా నా కాపరి నాకు లేనితో. ఎప్పుడు సెలవు మీద నుంచి దిగి వచ్చిన తర్వాత, మన రక్షకుడు అయిన తర్వాత కాపరిగా ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. అంటే ప్రస్తుత కాలం అన్నమాట. 24వ కీర్తన చూడండి. 24వ కీర్తనలో 7వ వచనం చూద్దాం. గుమ్మములారా మీ తలులు పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుడి. మహిమగల ఈ రాజు ఎవరు అంటే యేసు ప్రభు వారు రారాజుగా భూలోకి ప్రవేశం చేస్తాడన్నాడు. అంటే అది రెండవ రాకడకు వచ్చిందన్నమాట. కనుక 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గత కాలంలో శిలువ అనుభవం 22వ కీర్తన చెప్తే, ప్రస్తుత కాలంలో ఆయన కాపరిగా ఉన్న సంగతిని 23వ కీర్తన, రాబోయే కాలంలో రారాజుగా వస్తున్నాడని 24వ కీర్తనలో మనం చూడొచ్చు. ఒక చోట ఇంగ్లీష్లో నేను ఈ రీతిగా చదివాను. 22వ కీర్తన డెత్ అండ్ సఫరింగ్ ఆన్ క్రాస్ అనే మాట. 22వ కీర్తనకు క్రాస్ అని అనుకోవచ్చు. 23వ కీర్తనకు లార్డ్స్ కేర్ ఆఫ్ ద లార్డ్ బై హిస్ క్రూక్. కాపరి చేతిలో కర్ర ఉంటుంది కదా, క్రూక్ అనే మాటను ఇంగ్లీష్లో మనం వాడుతూ ఉంటాం. 22వ కీర్తన క్రాస్ అయితే 23వ కీర్తన క్రూక్గా మనం చూస్తాము. మరి 24వ కీర్తన ఏంటి? మహిమగల రాజు కిరీటధారి అయి రారాజుగా రాబోతున్నాడు. సావరిన్ కైండ్ కమింగ్ విత్ క్రౌన్. 24వ కీర్తన క్రౌన్ అనే మాట కింద ఆలోచించవచ్చు. క్రాస్, క్రూక్ అండ్ క్రౌన్ అనే మూడు మాటలు 22వ కీర్తనకు, 23వ కీర్తనకు, 24వ కీర్తనకు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. నేను చదివిన మాట డెత్ అండ్ సఫరింగ్
ఆన్ ద క్రాస్ 22వ కీర్తన. కేర్ ఆఫ్ ద లార్డ్ బై హిస్ క్రూప్ 23వ కీర్తన. సావరిన్ కింగ్ కమింగ్ విత్ క్రౌన్ 24వ కీర్తన. ఒకవేళ దాన్ని మనము తెలుగులో చెప్పుకోవాలనుకుంటే 22వ కీర్తనను శ్రమలు అనుకోవచ్చు, 23వ కీర్తనను కర్ర చేత పట్టుకున్నాడు అనుకోవచ్చు, 24వ కీర్తనలో కిరీటము ధరించిన వాడిగా మనము చూడవచ్చు. 22వ కీర్తన కొంచెం అట్లా మనకు అనిపిస్తుంది. కానీ అయితే 22వ కీర్తన ప్రార్థన కనుక 22వ కీర్తనలో ఆయన శిలువ శ్రమలు పొందబోతున్నాడు. అటువంటి అనుభవాన్ని 20వ కీర్తన 21వ కీర్తనలో కూడా చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు గారి యొక్క వ్యక్తిగత అనుభవం ఉంది ఈ అన్ని కీర్తనలో కూడా. 20వ కీర్తనలో కానీ, 21లో కానీ, 22లో కానీ, 23లో కానీ, 24లో కానీ యేసు ప్రభు రారాజుగా రాబోతున్నాడు. దావీదు గారు కూడా శ్రమలు పొందిన తర్వాత దేశానికి రాజుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు రారాజు కాకముందు సిలువలో ఆయన జయమును పొంది సాతాన్ని ఓడించాడు. దావీదు గారు కూడా రాజు కాకముందు శ్రమల్లో ఉండి శత్రువులైన వారిని ఓడించాడు. కనుక దావీదు గారికి మెస్సియా యేసుక్రీస్తు వారికి పోలికలు చాలా ఉన్నాయి. అయితే ఇందులో మనకేంటి పాఠం అంటే, విశ్వాసులమైన మనం కూడా జయ జీవితాన్ని పొందుతాం. మనకు వచ్చే శోధనలు శత్రువైన సాతాను నుండి, శత్రువైన లోకము నుండి, శత్రువైన శరీరం నుండి మనం జయమును పొందేవాళ్ళని ఉంటాం. ఎట్లా అంటే ప్రార్థన ద్వారానే అన్నమాట. కనుక 20వ కీర్తన ప్రార్థనా కీర్తనే, 21వ కీర్తన కూడా ప్రార్థనా కీర్తనే, 22వ కీర్తన కూడా ప్రార్థనా కీర్తనే. 22వ కీర్తన స్పష్టంగా శిలువ మీద యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన. అయితే 21వ కీర్తనలు ఛాయారూపకంగా యేసుక్రీస్తు వారి శిలువ మీద చేసిన ప్రార్థన అనేది మనకు కనిపిస్తుంది. దావీదు గారు తన జీవితంలో శ్రమల్లో ఆయన చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుంది. అదే సమయంలో విశ్వాసులమైన మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు చేయవలసిన ప్రార్థన, దేవుడిచ్చే జయం కూడా 21వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. కనుక ఈ చిన్న పీఠికతో 20వ కీర్తన ధ్యానంలోనికి మనం వెళ్దాం. 20వ కీర్తనలో చిన్న కీర్తన ఇది 9 వచనాలు కలిగింది. మనం ముందే అనుకుంటాం ఆయన రారాజుగా రాబోతున్నాడు. రాజుగా రాకపోయే యుద్ధం చేయాలి, శత్రువును ఓడించాలి. కనుక యుద్ధాన్ని గురించిన ప్రస్తావన కూడా మనకు 7వ వచనంలో కనిపిస్తుంది. చూడండి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. యుద్ధానికి వెళ్ళేవాడు గుర్రాలు సమకూర్చుకుంటారు. రాజుల గ్రంథంలో మనం చూస్తాం, ఫలానా రాజు యుద్ధానికి వెళ్ళాడు, ఆయనకు 100 రథాలు ఉండేను, లేదా ఇనుప రథములు ఉండేను అని మనం చదువుకుంటాం. రథములు ఆ కాలంలో యుద్ధానికి వెళ్ళే సమయంలో వాడే వాహనాలుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫిరంగులు వాడినట్టుగా లేదా మిసైల్స్ వాడినట్టుగా మనం అనుకోవచ్చు. ఆ రోజుల్లో ఒక రాజ్యం యొక్క, దేశం యొక్క బలము రథములను బట్టి నిర్ణయించబడేది అన్నమాట. మరి కొందరైతే రథములను బట్టి అతిశయిస్తున్నారు. దావీదు గారు రాజు కదా, ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా రథాలు ఉన్నాయి, ఆయనకు గుర్రాలు ఉన్నాయి. కానీ ఆయన రథములను బట్టి అతిశయించుంటారు. 7వ వచనం 2వ లైన్లో ఉన్నది, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఏ రథము లేదు, ఏ గుర్రము లేదు, ఏ ఆయుధము లేదు. మరి ఎవరిని బట్టి అతిశయపడిపోయాడు? మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడిపోయినాడు. యెహోవా నామమున నేను నీ మీదకి వస్తా ఉన్నాను, నీ తల ఈరోజు తెంచేస్తాను అన్నాడు అన్నమాట. దావీదు సొంత భక్తిని బట్టి కాదు, సొంత శక్తిని బట్టి కాదు, లేదా సౌలు గారు ఇచ్చినటువంటి కవచాన్ని బట్టి కూడా కాదు. ఆ కవచం సౌలు గారు ఇస్తే వీటితో నేను పోలేను అన్నాడు అన్నమాట. ఫినిష్ అయిపోయింది. మరి ఎట్లా పోతావు నువ్వు? యెహోవా నామమున నేను పోతాను. దావీదు గారి జీవితంలో ఎక్కడ అతిశయం లేదు. కానీ అయితే యెహోవా నామమున నేను నీ మీదకి వస్తా ఉన్నాను అని పలికిన మాట దేవుడి నామాన్ని బట్టి అతిశయించాలని మనకు. కనుక ఈ మాట గొలియాతు మీదకి వెళ్ళినప్పుడే కాదు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఆయన రథాలను కానీ గుర్రాలు కానీ నమ్ముకునేవాడు కాదనమాట. అలా వాటిని నమ్ముకోకుండా యెహోవా నామమున వెళ్తే ఏం జరిగిందో 8వ వచనం చూడండి, వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.
ఎప్పుడైతే యెహోవా నామమున యుద్ధానికి దావీదు గారు వెళ్ళారో శత్రువు కృంగనేల పడిపోయినాడు. దావీదు ఆయన సైన్యము చక్కగా నిలబడ్డారంటే విజయం వచ్చిందన్నమాట. విజయం వచ్చింది. మరి మెస్సియా కీర్తన అనుకున్నాగా 22లో సాతాను మీదకి ప్రభు యేసుక్రీస్తు వారి యుద్ధానికి వెళ్ళాడు. సాతాను కోరలు పీకివేయబడ్డాయి సిలువలో. సాతాను తల చెట్టుకు దొక్కబడేది. సాతానుగా బ్రతికే ఉన్నాడు కానీ చచ్చిన వాడితో సమానంగా ఉన్నాడు. క్రింద పడిపోయిన వాడిలాగా ఉన్నాడు అన్నమాట. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిల్చున్నాం. యేసయ్య మరణంలో నుండి సమాధి చేయబడిన లేచాడు, నిల్చున్నాడు, అందరికి కనబడ్డాడు, పరలోకానికి ఆరోహణమైపోయాడు. కనుక 20వ కీర్తన 21లో కూడా ఇలాంటి మాటలు ఉంటాయి. ఒకవేళ 20 మనం చూస్తామో లేక ఇంకోసారి చూస్తాము. కనుక 20వ కీర్తనలు మనం చూస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవు మీద సాతాను ఓడించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అదే సమయంలో రాజైన దావీదు గారు శత్రువుల మీద జయమును పొందిన సందర్భం కూడా కనిపిస్తుంది. విశ్వాసులమైన మనం కూడా మన శత్రువుల అపవాదిని జయించే విషయంలో ఏ రీతిగా ఉండాలి, ఇలాంటి విశ్వాసాలు కలిగి ఉండాలి. ఆపత్కాలమందు అనే మాట కీర్తన గ్రంథంలో చాలాసార్లు కొన్ని కాలాల గురించిన ప్రస్తావన నేను చెప్తున్నాం. ఆపత్కాలము, క్షేమకాలము, క్షామకాలము, కొన్ని కాలాలు మనకు కనిపిస్తాయి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం అన్నట్టుగా విశ్వాస జీవితంలో కూడా ఆపత్కాలం ఉంది, క్షేమకాలం కూడా ఉంది, కరువు కాలం ఉంది. కనుక ఇలాంటి అనేక కాలాల మధ్య దేవుని బిడ్డలమైన మనము ఆపదల గుండా వెళ్ళవలసి వస్తుంది. మనకు ముందుగా మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారు అనేక ఆపదల గుండా వెళ్ళాడు. అందుకే హెబ్రీ 12లో విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందె ప్రంగములో ఓపికతో మనం పరిగెడదాం. ఆయన సిలువను సహించినాడు, శ్రమను, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఆయన వైపు చూస్తూ మనం వెళ్దామన్న మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. కనుక క్రీస్తు యేసు వారి శ్రమల అనుభవంలో, దావీదు గారి శ్రమల అనుభవంలో విశ్వాసులమైన మనము ఒక పాఠం నేర్చుకునే వాళ్ళగా ఉండాలని మనం చూస్తా ఉన్నాం. 9వ వచనంలో యెహోవా రక్షించుము అంటే ఇది ప్రార్థన అన్నమాట. తర్వాత ఏమన్నాడు? మేము మొరపెట్టినప్పుడు అంటే మేము ప్రార్థించినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ నాన్న మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అంటాను. ప్రార్థిస్తాను. పాస్ కావాలని పాస్ అవుతాడో లేదో అనుమానం అనుకుంటుంది. ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేస్తాడు, కొంచెం తప్పిపులు అయితే వెంటనే మనకి విశ్వాసాన్ని కోల్పోతాం అన్నమాట. కానీ దావీదు గారు విశ్వాసాన్ని కోల్పోలేదు. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరము ఇచ్చును, ఇస్తాడు. కనుక దావీదు గారి విశ్వాసం గొప్పది. అలాగే ప్రభు అయిన క్రీస్తు యేసు వారు సెలవులో వెళ్ళే సమయంలో చేసిన ప్రార్థనలో ఆయన కలిగిన విశ్వాసం కూడా గొప్పది. రక్షించబడిన మీరు నేను కూడా మన జీవితంలో అలాంటి విశ్వాసాన్ని కలిగి ముందుకు సాగాలన్న సత్యాన్ని మనం ఇందులో చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథాన్ని గురించిన పీఠిక గత కాలంలో చూసాం కాబట్టి ఆ వివరాల జోలికి వెళ్లకుండా ఊరికి ఆ స్లైడ్స్ మాత్రం చూద్దాం. కీర్తన గ్రంథం ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు పాడుకునే పాటలకు చెందింది. కీర్తన గ్రంథంలో ఫలవృక్షాలు అన్నీ కూడా స్తుతించాలని చెప్తా ఉన్నాడు. యాజకుడు కొమ్ముతో బూర ఊదినప్పుడు సమాజం వాళ్ళు ప్రత్యక్ష కూడా ఆమెకు చేరి వస్తారు, కీర్తనలు పాడతారని మనం అనుకున్నాం. ఈ కీర్తనలు రాసిన వారిలో దావీదు గారు ఎక్కువగా కీర్తనలు రాశారని, 76 కీర్తనలు రాశాడని, కౌరవ కుమారులు 12 కీర్తనలు రాశాడని, ఆసాపు 12 కీర్తనలు రాశాడని, సొలొమోను గారు 2 కీర్తనలు రాశాడని, మోషే గారు 1 కీర్తన రాశాడని, యజ్రహీనుడైన ఏతాను 1 కీర్తన రాశాడని, పీఠికలో రాసిన వారి పేరు లేని కీర్తనలు 46 ఉన్నాయని చెప్పని, అయితే 46 కూడా దావీదు గారే రాసి ఉంటాడని భక్తులు అభిప్రాయపడుతున్నారని. కనుక కీర్తన గ్రంథంలోని 150 కీర్తనలో కూడా ఇంచుమించుగా అనేకమైన వాటిని దావీదు గారే రాశాడని గత కాలంలో మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ కీర్తన మొదటి ప్రథమ స్కంధమైన 41 కీర్తనలో ఒక కీర్తనగా మనం చూస్తా ఉన్నాం. 20వ కీర్తన అంటే క్రీస్తు ద్వారా రక్షణ ఏర్పాటు చేయబడింది అనే అంశము అని మనం అనుకున్నాం. ఈ రాత్రి మనం చెప్పుకున్నాం 20వ అధ్యాయంలో శత్రువు నుంచి దేవుడు రక్షించేవాడు
దేవుడి నుంచి మనం రక్షించేవాడు అనే సంగతి ఈరోజు 20వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది అనుకుంటున్నాం. క్రీస్తు యేసు వారికి అయితే తండ్రి అయిన దేవుడి నుండి రక్షణ కలుగుతుంది అనే అంశము మనకు కనిపిస్తుంది. ఈ చిన్న పీఠికతో మనము కీర్తన వివరమైన ధ్యానంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 20వ కీర్తన మనకు మొదటి స్కందంలో ఉండగా, ఈ మొదటి స్కందంలో ఎక్కువ కీర్తనలు రాసిన వారు దావీదు గారే అని కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత మిగిలిన స్కందాల్లో కూడా దావీదు గారే ఎక్కువ కీర్తనలు రాశారు అనే అంశాన్ని కూడా చెప్పుకున్నాం. కీర్తన గ్రంథంలో ఉండే పలు అంశాలు, కృతజ్ఞతగా దావీదు గారు పాడిన కీర్తనలు ఉన్నాయి. వ్యాధి బాధల నుండి విమోచించినప్పుడు సాక్ష్యముగా ఆయన పాడిన కీర్తనలు ఉన్నాయి. ప్రార్థన విజ్ఞాపనగా ఈరోజు ప్రార్థన కూడిక కీర్తనగా మనం చూస్తున్నాము. పశ్చాత్తాప కీర్తనలు ఉన్నాయి. మెస్సియా కీర్తన 20వ కీర్తన, 21వ కీర్తన మనం ఇప్పుడు ధ్యానించేవి అవి మెస్సియా కీర్తనలుగా ఉన్నాయి. యాత్రా కీర్తనలు కొన్ని ఉన్నాయి. జ్ఞానాన్ని గురించిన కీర్తనలు కొన్ని ఉన్నాయి. తీర్పుల గురించిన కీర్తనలు ఉన్నాయి. చరిత్ర ప్రకృతుల గురించిన కీర్తనలు కూడా ఉన్నాయి అనే సంగతిని గత కాలంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 20వ అధ్యాయం యొక్క ధ్యానంలోకి మనం వెళితే 20వ అధ్యాయంలో 9 వచనాలు ఉన్నాయి. వాటిని 4, 3, 2గా విడగొట్టుకోవచ్చు. మొదటి 4 వచనాలు ఒక భాగంగాను, తర్వాత 3 వచనాలు రెండవ భాగంగాను, తర్వాత 2 వచనాలు ఒక భాగంగా చూడవచ్చు. కీర్తన గ్రంథమే విచిత్రమైన గ్రంథం. విభజనలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంచేవాడి 4, 3, 2. అంశం ఏంటి? దేవుడు తన వారిని రక్షిస్తాడు. తండ్రి దేవుడు క్రీస్తు యేసుని రక్షించాడు. సేవలో ప్రాణం పెట్టాడు. అయితే మృతి పొంది అందరిలాగా సమాధికే పరిమితమైన వాడు కాదు యేసయ్య. తండ్రి దేవుని ద్వారా రక్షించబడి తిరిగి లేచిన వాడై పరలోకానికి ఆరోహణమైపోయిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. అలాగే దావీదు గారికి వచ్చిన శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు తనవాడైన దావీదును రక్షించాడు. మూడవదిగా తనవారు అంటే మీరు నేను కూడా అన్నమాట. రక్షించబడిన మనల్ని దేవుడు తనవారిగా ఎంచుకుంటా ఉన్నాడు. దేవుడు తన వారిని శ్రమలన్నిటి నుంచి రక్షిస్తాడు అనే అంశాన్ని మనం ఈ 3 తలంపులతో కూడా 20వ కీర్తన ధ్యానించుకోవచ్చు. ఇందులో 9 వచనాలు ఈ రీతిగా మనం అనుకుంటా ఉన్నాం. 1 నుంచి 4 వచనాలకు భాగమని, 5 నుండి 7 వరకు 2వ భాగమని, 8, 9 వచనాలు 3వ భాగమని. అంటే 4, 3, 2 వచనాలు అనగా 3 భాగాలుగా విడగొట్టుకున్నాం. ఆ 3 భాగాలకు మనం పెట్టుకున్న హెడ్డింగ్ ఏంటో చూడండి. ఆ 3 భాగాల అంశం ఏంటి అంటే, మొదటి భాగంలో రాజు యొక్క జైలు కొరకే ప్రార్థన చేస్తాడు. ఒకళ్ళు 22వ కీర్తన తీసుకున్నాను. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అంటే ప్రజల ఆత్మరక్షణ కొరకే కదా, ఆ పని చేసేయి అన్నట్టుగా అన్నమాట. ఆయన చేసిన ప్రార్థనగా కనిపిస్తుంది. 5 నుంచి 7 వచనాల్లో ఈ మాట ఉంది కాబట్టి అదే దేవుడు తన అభిషేక్తుని రక్షించిన విశ్వాసము కలిగి ఉంటాడు. దేవుడు తాను అభిషేకించిన వారిని రక్షిస్తాడు. ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథంలో అభిషేక్తుడు అంటే అభిషేకించబడిన యేసు ప్రభు గుర్తనమాట. ప్రజలను వారి పాపాలను రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. అయితే క్రీస్తు అని పేరుకి అర్థం ఏంటి? అభిషేక్తుడు. అభిషేకించబడినవాడు, రాజుగా అభిషేకించబడినవాడు, రాబోయే రారాజు, ప్రపంచాన్ని 1000 ఏళ్ళు పరిపాలించబోయేవాడు. ప్రపంచంలో ఏ రాజు కూడా 1000 ఏళ్ళు పరిపాలించలేదు. అసలు ఏ రాజు కూడా 1000 ఏళ్ళు బతకలేదు. ఏ మానవుడు 1000 ఏళ్ళు బతకలేదు. అందరికంటే ఎక్కువ బ్రతికిన వాడు కూడా 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము గారు 930 సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళు బ్రతికారు, పాలన చేయలేదు. కానీ ఈయన అయితే 1000 ఏళ్ళు ఏకదాటిగా పరిపాలించబడతాడు. కనుక నిజమైన రాజు ఈయనే అన్నమాట. రాజుగా అభిషేకించబడినవాడు ఈయనే. తండ్రి దేవుడు తన అభిషేక్తుని అనగా యేసయ్యను రక్షించును అనే విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. యేసయ్య కలిగి ఉన్నాడు. అలాగే ఈ కీర్తనలో దావీదు గారు అభిషేకించబడ్డ రాజుగా అభిషేకించబడ్డాడు. సమయం నుంచి అభిషేకించాడు. కనుక అభిషేకించబడిన రాజును దేవుడు శ్రమ నుండి రక్షిస్తాడనే విశ్వాసాన్ని దావీదు గారు కలిగి ఉన్నారు. మనం ఇందాక చదువుకున్నాం. మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరమిచ్చును అన్నాడు 9వ చివరిలో. ఆ విశ్వాసాన్ని కలిగిన వాడు. మూడవదిగా
యెహోవా శత్రువులను ఓడిస్తాడు, తమను రక్షించమని మొరపెట్టుడుతో ఈ కీర్తన ముగిస్తుంది. అదే మనం చదువుకున్నాం కదా 8వ వచనంలో, శత్రువులు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నాం. కనుక 8వ వచనంలో యెహోవా శత్రువులను ఓడిస్తాడు, 9వ వచనంలో రక్షించుము అని మొరపెట్టడంతో ఈ కీర్తన ముగిస్తాం. కనుక 9 వచనాలను 3 భాగాలుగా విడగొట్టి మనం ధ్యానిస్తే సహాయకరంగా ఉంటుంది. ఇప్పుడు మొదటి భాగానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. రాజు యొక్క జయము కొరకై ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఇందాక మనం చివరి వచనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాము? మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును. మొదటి వచనంలో ఉత్తరమిచ్చును గాక అన్నాడు, ముగింపులో ఏమన్నాడు? మాకు ఉత్తరము ఇచ్చును. ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును గాక అని ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రార్థన ముగింపులో ఏమన్నాడు? ఉత్తరము ఇచ్చును, ఇచ్చేశాడు అన్నాడు అన్నమాట. అందుకే గొప్ప భక్తులు ఒక మాట అంటారు, ప్రార్థించే సమయంలో ఇచ్చాడని దేవుని స్తుతితో ప్రార్థన ముగిస్తే బాగుంది అంటారు అన్నమాట. ఆయన ఇచ్చే దేవుడు ఇస్తాడు అనే నిరీక్షణ మీరు నేను కలిగి ఉండాలి. కనుక దీన్ని మనము ప్రార్థనా కీర్తన అనే అంశముగా దీన్ని మనము విడగొట్టగలం. తర్వాత యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అంటున్నాడు. యాకోబు దేవుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ముందుగా నేను అబ్రాహాము దేవుణ్ణి అన్నాడు. ఇస్సాకు ఆత్మీయంగా ముందుకు సాగిన తర్వాత నేను అబ్రాహాము ఇస్సాకుల దేవుణ్ణి అన్నాడు. యాకోబు మోసగాడుగా ఉన్నప్పుడు యాకోబు దేవుని అనలేదు. కానీ యాకోబు ఎప్పుడైతే దేవుడితో పోరాడి గెలిచాడో అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి నేను అన్నాడు. తన పేరు మార్చేస్తున్నాడు. మోషేకు ప్రత్యక్షమై నిర్గమాకాండం 4, 5, 3 అధ్యాయంలో నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అన్నాడు. కనుక అబ్రాహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని ఆయన తాను పరిచయం చేసుకున్నాడు. కాబట్టి కీర్తనాకారుడు యాకోబు దేవుని నామముని ఉద్ధరించునుగాక అన్నాడు. యాకోబు అంటే మోసగాడు, కానీ పేరు మార్చబడినప్పుడు ఇశ్రాయేల్. మనమైతే ఏముండాలి చెప్పండి? ఇశ్రాయేలు దేవుని నామము ఉద్ధరించబడుగాక అంటారు. ఆయన యాకోబు కదా అంటే పాత అనుభవంలే, పక్కన పెట్టేసి పారిపోయినాడులే అని కొట్టిపారేస్తాం. కానీ దేవుడు అలా కొట్టిపారేయలేదు. కీర్తన గ్రంథంలో మనం చూసిన, ఇంకా యెషయా గ్రంథంలో మనం చూసిన ఆయన నేను యాకోబు దేవుణ్ణి అంటాడు. లేదా యాకోబు నిన్ను విమోచించిన వాడు నేనే అన్నాడు. ఇశ్రాయేలు నిన్ను విమోచించిన వాడు నేనే అన్నాడు. కాబట్టి యేసయ్య ఎవరు అంటే ఒక మాట చెప్తే మోసగాళ్ళ దేవుడు ఆయనే చెప్పాలి, పాపుల దేవుడు అని చెప్పాలి. అందుకే పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు రోగులకు వైద్యుడు అక్కరు కానీ నీతిమంతులకు వైద్యుడు అక్కరలేదు. కనుక నేను పాపులనే రక్షించడానికి వచ్చాను, నీతిమంతులను రక్షించడానికి నేను రాలేదన్నాడు. కనుక ఆయన తను పరిచయం చేసుకున్నప్పుడు నువ్వు ఎవరివయ్యా అంటే నేను యాకోబు దేవుణ్ణి అంటాడు. అందుకే కీర్తనాకారుడు కూడా యాకోబు దేవా నీ నామము నిన్ను ఉద్ధరించునుగాక, నీ నామం కనపరచబడుగాక. మరి యేసు ప్రభు వారు కూడా శిష్యులు నేర్చిన ప్రార్థనలు అదే మాట అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6:6లో ప్రార్థన ఉంది, 6:9లో ప్రార్థన ఉంది. 6:6లో ఒంటరిగా మనం చేసే ప్రార్థన, నీవు గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచును నీ తండ్రికి ప్రార్థన చేయి. అది ఏకాంత ప్రార్థన. అప్పుడు నువ్వు నీ దేవుడి మధ్య ఏమైనా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ అందరూ ఉన్నప్పుడు మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఇప్పుడు మీరంటే బహువచనం అన్నమాట. శుక్రవారం ప్రార్థన కూడతాను, ఏకాంతంగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం. ఏకాంతంగా ఇంట్లో చేసుకునే ప్రార్థన అంశాలు వేరుగా ఉంటాయి, అందరి ముందు చేసే ప్రార్థనలు వేరుగా ఉంటాయి. కనుక మీరందరూ కూడినప్పుడు ఎట్లా ప్రార్థించాలా అంటూ ఏం చెప్పాడన, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. కనుక ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏముండాలా? దేవుని నామము మహిమపరచబడాలా, పరిశుద్ధపరచబడాలా. ఉదాహరణకు నేను ఇందాక మా అబ్బాయి పాస్ అయ్యే దాని కోసం ప్రార్థన చేయండి అని అనుకోండి. మీ అబ్బాయి పాస్ అయితే దేవునికి ఏమి? దేవుని నామానికి మహిమ రావాలి. ఇప్పుడు పలానాడు అబ్బాయి డల్లే, ఆ అబ్బాయి చదివేం రాదే, కానీ దేవుడు నమ్ముకున్నానని చెప్పాడు. కాబట్టి
ఆ దేవుడు ఈ అబ్బాయిని పాస్ చేశాడని ఎవరికి మహిమ రావాలా? దేవుని నామానికి మహిమ రావాలి. కానీ మన ప్రార్థనాంశాలన్నింటిలో కూడా దేవుని నామానికి మహిమ రావాలి. ఒక ఇంట్లో మేలు జరిగింది, స్తుతి కూడా పెట్టారు, అప్పుడు కూడా ఎవరికి మహిమ రావాలా? దేవునికే మహిమ రావాలి. కొన్నిసార్లు మనం దేవునికి మహిమ కాకుండా ఆ ఇంటి వాళ్ళు పొగుడుతూ ఉంటాం అన్నమాట. వాళ్ళు కూడా మాకు కలిగింది, మా శక్తి, మా భక్తి అంటూ ఉంటారు. కానీ ఆ తప్పు కేవలం ఆయన నామమే మహిమపరచబడాలి. కనుక మన ప్రార్థనాంశం కానీ మన జీవిత ఉద్దేశం కానీ పరలోకమందున్న మా తండ్రి నీ నామము మహిమపరచబడును గాక, పరిశుద్ధపరచబడును గాక అనే మాటలు మనకు ఉండాలి. అందుకే దావీదు గారు ఈ మొదటి 4 వచనాల భాగంలోనే యాకోబు దేవుని నామమును ఉద్ధరించుగాక, మొదటి వచనంలో 2వ లైన్ చూడండి, ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అంటూ, అలాగ ఉత్తరం ఇచ్చుడు ద్వారా యాకోబు దేవుని నామమును ఉద్ధరించునుగాక. ఎంత మంచి మాట చూడండి. కనుక మన ప్రార్థన, మన జీవిత ఉద్దేశం అంతా కూడా దేవుని నామము మనల్ని గొప్ప చేసింది అనే తలంపుకే రావాలన్నమాట. నేను ఒకసారి ఒకరు ప్రార్థన చేయమని అడిగాను, అంకుల్ పలానా కంపెనీలో మేనేజర్ హెచ్ఆర్డీగా ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నాను, ప్రార్థన చేయండి అన్నాను. ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సెలక్షన్ కూడా ఇచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భారత ఏం చెప్తున్నాడంటే, నేను ఇంటర్వ్యూలో చేసినటువంటి విధానాన్ని బట్టి నేను సెలెక్ట్ చేయమని అంటున్నాడు. కానీ అంతకుముందు ఏమన్నాడు? నా జైలు కోసమై ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థించారు, దేవుని బిడ్డలు ప్రార్థించాడు. దేవుడు నాకు హెచ్చింపించాడు, లేదా దేవుడు నాకు సెలక్షన్ ఇచ్చాడని దేవుడు నామాన్ని కనిపించడానికి ఇష్టపడడం లేదు. నాకున్న ఇంటెలిజెన్స్ ఏంటంటే ఆ అబ్బాయి నాగార్జునలో గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. తన మనసులో ఎప్పుడు ఆశయం ఉంటుంది, నేను గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి, నా జ్ఞానం కాబట్టి, నా తెలివి కాబట్టి అని అనుకుంటాను. అలాగే సర్వసాధారణంగా ఎవరినైనా అనుకుంటాం. కానీ అలా కాకుండా నాకున్న జ్ఞానాన్ని బట్టి రాలేదు. నా దేవుడు తన నామమును ఉద్ధరించు నిమిత్తమై, తన నామము ఘనపరచుడు నిమిత్తమై నాకు ఉద్యోగం ఇచ్చారని సాక్ష్యం వదిలితే ఎంత బాగుంటుంది. కనుక మీరు నేను ఎప్పుడు చెప్పిన ఈ మాట మనం మర్చిపోకూడదు. దేవుని నామము మనల్ని గొప్పగా చేసింది అనే మనం సాక్ష్యం ఇవ్వాలన్నమాట. నీ నామము మహిమపరచబడును గాక, లేదా పరిశుద్ధపరచబడును గాక అని పరలోక ప్రార్థన మనం చెప్పే ప్రార్థనలో ఉండే ఆ వచనం యొక్క భావం అదే అనమాట. దావీదు గారి కీర్తనలో ప్రారంభంలోనే ప్రార్థన చేస్తా ఉన్నాడు, యాకోబు దేవుని నామము ఉద్ధరించును గాక అన్నాడు అనమాట. కనుక యాకోబు దేవుని నామమే ఉద్ధరించే ఈ సంగతి ఎప్పుడూ మర్చిపోవడం. ఆరోగ్య విషయమా యాకోబు దేవుని నామమే, ఆర్థిక విషయాల యాకోబు దేవుని నామమే, ఆత్మీయ విషయాల యాకోబు దేవుని నామమే. ఒక విషయమే, అన్ని విషయాల్లో కూడా యాకోబు దేవుని నామము నీ జీవితంలో, నా జీవితంలో ఉద్ధరించబడాలి. మన బిడ్డల జీవితంలో ఉద్ధరించబడాలి. కుమారుల జీవితంలో, కుమార్తెల విషయంలో, మనవళ్ళ విషయంలో, మనవరాళ్ళ విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఉద్ధరించబడాలి. ఘనత, మహిమ, ప్రభావాలు ఆయన నామానికే రావాలి. ఆ సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 2వ వచనం చూద్దాం. ఇప్పుడు 2వ వచనం గురించి ఏమంటా ఉన్నాడు? 2వ వచనంలో పరిశుద్ధ స్థలములో నుండి ఆయనకు సాయం చేయుగాక. ఎక్కడున్నాడు ఆయన? పరిశుద్ధతలో ఉన్నాడు. ఆయన ఉండే స్థలమే పరిశుద్ధమైంది. మన దేవుని విషయమైన విచిత్ర విషయాలు, ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఆయన నమ్మిన బిడ్డలు కూడుకునే మందిరం కూడా పరిశుద్ధ మందిరమే. ఆయన నమ్మిన బిడ్డల పేరు కూడా పరిశుద్ధులే. కనుక ఆయన ఉండేది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. తర్వాత సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోను అంటే ఆ రోజుల్లో సియోను కొండ మీద, యెరూషలేము ఎక్కువ భాగం అంతా కూడా సియోను కొండ మీద కట్టబడింది అన్నమాట. నిజానికి యెరూషలేము పట్టణం 7 కొండల మీద కట్టబడిన పట్టణం. ఇప్పుడు మొరియా పర్వతం అంటే యెరూషలేములో ఒక భాగమే. కల్వరి కొండ అది కూడా, ఒలీవల కొండ అది కూడా యెరూషలేము. కానీ సియోను పర్వతం అంటే, సియోను పర్వతం పెద్దది ఒకటి ఉంది, చిన్నది ఒకటి ఉంది, పెద్ద దాని మీద మరొకటి ఉంది. 3 పర్వతాలు సియోను పర్వతాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు యెరూషలేము అని చెప్పాలంటే సియోను అని చెప్పడం కూడా కనిపిస్తుంది అన్నమాట. కనుక సియోనులో నుండి ఆయన ఆదుకొనుగాక.
అంటే యెరూషలేం షాలేంలో వచ్చింది ఆదుకొను గాక అనే మాట. యెరూషలేంలో ఎవరున్నారు? యెరూషలేం మందిరం ఉంది, దేవుని మందిరం ఉంది కనుక దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని దాని భావం అన్నమాట. కానీ ఇందులో మీకు నాకేమైనా పాఠం ఉందా? విశ్వాసులమైన మనము మన దేవుడు ఎక్కడున్నాడు? మన దేవుడు ఆలయం అంటే సంఘమే అన్నమాట. ఆలయం అంటే మళ్ళా కట్టడం కాదు, గుడి కాదు, గంట కాదు, గోపురం కాదు, లోపల కుర్చీలు కాదు, లేకపోతే పాలిష్ చేసినటువంటి బండ, ఇవి కావు ఆలయం. సజీవమైన రాళ్ల చేత కట్టబడినటువంటి దేవుడి యొక్క ఆలయం అంటే విశ్వాసమైన మీరు నేనే. మరి పరిశుద్ధాలయం అంటే మన జీవితాలే పరిశుద్ధంగా ఉండాలి, మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి. కనుక పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్నాడు. ఒకవేళ ఎవరిని ఇక్కడికి వచ్చినా అందరికీ పరిశుద్ధులే కనిపించాలి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, బ్రదర్ నేను అక్కడికి వచ్చినప్పటికీ వీళ్ళందరూ అందరూ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, నేను వెళ్ళిపోయాను అక్కడికి అన్నాడు. అది ఎంత అవమానకరంగా ఉండొచ్చు. అంటే ఇక్కడ పరిశుద్ధత లేదు అని అనుకున్నాడు. అలాంటి తలం ఎప్పుడు రాకూడదు. ఈ రోజుల్లో సంఘాలంటే అవి పరిశుద్ధుడైన దేవుని నిలయాలు మనం అటు గుర్తుంచుకోవాలి. అందుకే బైబిల్లో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడడం అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మై హౌస్ షల్ బి కాల్డ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్. హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటే ఆయన ఇల్లు అన్నాడు. ఆయన ఇల్లు పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మీకు సహాయం చేస్తాడు. అందుకే పరిశుద్ధ స్థలమైన సంఘ ప్రార్థనలు బలమైనవి. సంఘ ప్రార్థనల ఎదుట లేదా సంఘం యొక్క పునాదుల ఎదుట సాతాను భయపడతాడు, వణుకుతాడు. సంఘం యొక్క పునాది మీద సాతాను ఏమీ చేయలేడు. వ్యక్తిగతంగా విశ్వాసాలు కావాలంటే ఏమైనా చేయలేడు, కానీ సంఘాన్ని ఏమీ చేయలేడు. సార్వత్రికంగా ఉండే సంఘాన్ని సాతాను ఎప్పుడు కూడా కదిలించాడు, ఏం చేయలేడు. సంఘంలో ఉండే ఒక్కొక్క విశ్వాసం శోధించగలడు, కాబట్టి బయటకు లాగాడు, ఒక్కొక్క రాయిని లాగుతూ ఉండగలడు, కానీ సార్వత్రికంగా సంఘాన్ని మాత్రం ఏం చేయలేడు. కనుక సంఘపు పునాదుల ఎదుట సాతాను భయపడతాడు. సంఘ ప్రార్థన అంత బలమైందని మనం గుర్తుంచుకోవాలన్నమాట. అందుకే పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకోను గాక. కొంతమంది సంఘాన్ని ప్రార్థన చేయమని అడగడానికి కూడా సిగ్గుపడతారన్నమాట. సిగ్గుపడాల్సిన పర్లేదు. సమస్యలు అందరికీ ఉన్నాయి, సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు. కుమారుల సమస్యలు అందరికీ ఉన్నాయి, కుమార్తెల సమస్యలు అందరికీ ఉన్నాయి, కోడళ్ళ సమస్యలు ఉన్నాయి, అల్లుళ్ళ సమస్యలు ఉన్నాయి, మనవుల సమస్యలు ఉన్నాయి, మనవరాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మనం దావీదు గారి జీవితంలో చూస్తున్నాం, ఎంతో ఆరోగ్యాలు కోల్పోయాడు. వాటన్నిటి కొరకే ప్రార్థించాడు. ప్రార్థించినట్టుగా కీర్తనలో రాశాడు, కీర్తన కట్టుకున్నాడు, కీర్తన పాడుకున్నాడు. కనుక మన ప్రార్థనకు జవాబు పరిశుద్ధ స్థలం నుంచి వస్తుందనే సంగతిని గుర్తుంచుకోవాలి. కనుక సంఘ ప్రార్థనలలో మనకు సహాయము, ఆదరణ లభిస్తుంది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క విలువ ఏంటో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే 2వ వచనంలో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆవిడ సంఘం ద్వారా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. అందుకే మీలో ఎవరైనా రోగి అయినా వాడి సంఘ పెద్దలను పిలిపించాలి. విశ్వాసంతో వారు చేసిన ప్రార్థన వాడిని స్వస్థపరుస్తుంది. కొంతమంది సంఘ పెద్దలకే చెప్పరు, మా కోసం ప్రార్థన చేయలేదే, మా ఇంటికి రాలేదే అంటూ ఉంటారన్నమాట. మీరు పిలవకపోతే ఎవరు రాని గుర్తుంచుకోండి. మీలో ఎవడైనా రోగి అయినా వాక్యమే చెప్తే సంఘపు పెద్దలను పిలిపించుకోవాలి. మీరు పిలిపిస్తేనే వస్తారు, లేకపోతే రారు. వాళ్ళకి ఎవరైనా రావాలా అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం, రాలేదని తప్పులు మోపకూడదు కూడా, రారు కూడా. ఒక చిన్న సందర్భం చెప్తాను. ఓసారి మేము చాలా కాలం క్రితం ఈ ఊళ్ళో కాదు ఇంకో ఉన్నాము, ఒకరింటికి వెళ్ళాము. వాళ్ళు బయటకు పోతే ఇల్లు తాళం చేస్తున్నారు. మీ ఇంటికే వచ్చాను మేమంటే కూడా తలుపు తెరవడం లేదు. ఎంతసేపు లేదు, మేము వచ్చింది మీకోసం, మీతో మాట్లాడిపోదా 2 నిమిషాలు మాట్లాడతాను తెలుగుంటే బలవంతంగా తలుపు తీస్తాను. తలుపు తీస్తే లోపలికి వెళుతూనే సోఫా సెట్ల మీద అయ్యగారు ఇప్పేసిన చొక్కా ప్యాంట్ అని పడేసినారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే డైనింగ్ టేబుల్ మీద అమ్మగారు ఇప్పేసిన పాత బట్టలు అట్టే ఉన్నాయి. అందుకని వాళ్ళు వాక్యం వినడానికి ఇష్టపడడం లేదు. అంటే వాళ్ళు సిద్ధపడని సమయంలో మేము వెళితే
లోపల ఆహ్వానించడానికి కూడా వాళ్ళకి వెళ్ళాకుంటారు. ఇంకా ఆఫీస్ టైం అవుతుంది అలా ఆఫీస్ పోవాలా లేట్ అవుతుంది అంటా ఉంటారు. కనుక వీళ్ళకి రావాలంటే అనుకూలమైన సమయం వీళ్ళకు తెలియదు, మీకు తెలియదు. వీళ్ళు వస్తారని మీకు తెలియదు, మీ దగ్గర రావాలని వీళ్ళకు తెలియదు. కనుక ఎప్పుడైనా పెద్దలు మన ఇంటికి రావాలంటే మీ అక్కర తెలియపరిచి మా ఇంటికి రమ్మని మీరు ఆహ్వానించాలి. అదే బైబిల్ చెప్పారన్నమాట. మీలో ఎవరిని రోగి అయినా వాడు సంఘపు పెద్దలను పిలిపించవలను. మీరు పిలిపిస్తేనే వస్తారు, లేకపోతే రా. తెలుగులో పిలవని చోటికి వెళ్ళకూడదని సామెత కూడా ఉందన్నమాట, గుర్తుంచుకోండి. గుడ్డిగా రావాలా, పెద్దలు కాబట్టి మీరు రావాలా, స్వార్థులు కాబట్టి మీరు రావాలా, అది మీ బాధ్యత. మీరు ఎందుకు రాలేదు అని నెపాలు ఎప్పుడు వేయకూడదు. అలాగెవరిని వేస్తే వాళ్ళకి మీరే జవాబు చెప్పండి. ఎప్పుడు రారు వాళ్ళు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఫోన్ చేయండి. ఒకవేళ నేను నాలాంటి వాడు ఊరు లేకపోయినా మేము మిగిలిన వాళ్ళకైనా చెప్పి ఏర్పాటు చేస్తాను. ఎక్కడున్నా కానీ అన్నా ఫలానింట్లో అక్కడ కావాలంట, దయచేసి మీరు వెళ్ళండి, ప్రార్థన చేయండి అని మేమేం చెప్పుకుంటాం. ఎవరో ఒకరు ఉంటాం, ఎవరో ఒకరు వస్తాం. కనుక సంఘానికి తెలియపరుచుట గుర్తుంచుకోండి. సంఘము ద్వారా ఆదరణ లభిస్తుంది. అదే మనకు రెండవ లైన్లో ఉండే మాట ఇంకోసారి చూద్దాం. చూడండి, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోన్ అంటే మనం అనుకున్నాము యెరూషలేం, అది దేవుని మందిరానికి గుర్తు. దేవుడు తన మందిరం, తన సంఘము ద్వారా మీకు ఆదరణ ఇస్తాడు. చాలా పర్యాలు మనం వింటాం, అన్న మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చినారు, మీరు ఫలానా వచనం చదివినారు అంటే చదివి ప్రార్థన చేసినారు, ఆ వచనము నన్ను ఆదరించింది, నాకు ఆదరణ దొరికింది అని చాలామంది చెప్పడం మనం విన్నాం. కొన్నిసార్లు ఆ వచనం ద్వారా నాకు కూడా ఆదరణ దొరికి ఉండదు, కానీ వచనము ద్వారా దేవుడు ఆదరణ ఇచ్చేవాడు అన్నమాట. అసలు ఆయన పేరే ఆదరణకర్త. యెషయా 9:6 మనం చదువుకుంటాం కదా. కనుక ఆదరణకర్త తన సంఘం ద్వారా నిన్ను ఆదరిస్తాడు. సంఘానికి ఆయన ఇచ్చిన కాపురం ద్వారా ఆదరిస్తాడు. అది దేవుడి క్రమం. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకోను గాక. ఎంత మంచి మాట చూడండి. తర్వాత 3వ వచనం చూద్దాం. 3వ వచనంలోకి వెళ్తే 3వ వచనం మొదటి లైన్లో ఆయన నీ నైవేద్యంలో అయితే జ్ఞాపకం చేసుకున్నాడు గాక. 2వ లైన్లో నీ దహన బలులను అంగీకరించుడు గాక. నైవేద్యాలు, దహన బలులు. నైవేద్యాలు, బలులు అంటే ఒకసారి మనం లేవియాకాండం అన్నమాట. బలులు 5 రకాలైన బలులు ఉన్నాయి. లేవియాకాండం చాలా కాలం క్రితం మనం ఒకవేళ ధ్యానించుకున్నాం అనుకుంటారు. లేవియాకాండంలో ఉన్న మొదటి 5 అధ్యాయాలు 5 రకాలైన బలులు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో దహన బలు, 2వ అధ్యాయంలో నైవేద్యం ఉంది, 3వ అధ్యాయంలో సమాధాన బలు, 4వ అధ్యాయంలో పాప పరిహారం బలు, 5వ అధ్యాయంలో అపరాధ పరిహారం బలి. ఆ తర్వాత 6, 7, 8 కావాలంటే 9, 10 అధ్యాయాలు కూడా ఈ బలుల యొక్క విధులు, ఎట్లా ఈ బలులు చేయాలో చెప్పబడ్డాయి అన్నమాట. బలుల గురించి మొదటి 5 అధ్యాయాలు, బలుల యొక్క విధుల గురించి తర్వాత 5 అధ్యాయాలు ఉంటాయి. ఈ బలులు దేవుని మందిరంలో యెరూషలేములో అర్పించబడతా ఉంటాయి. ఆయన నీ నైవేద్యంలో అయితే జ్ఞాపకం చేస్తున్నాడు గాక. నైవేద్యము, ప్రార్థన అనేది మళ్ళా మన కీర్తన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. కీర్తన గ్రంథంలో 141వ కీర్తన 2వ వచనం ఉంది. నా ప్రార్థన ధూపము వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములు గాక అన్నాడు. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యంలాగా ఉంటుంది గాక. అంటే ఇది సాయంకాల ప్రార్థన అన్నమాట. మనం బలుల గురించి వచ్చిన భాగాలు కూడా జాగ్రత్తగా చూస్తే దహన బలి అని అనగానే ఉదయకాలం దహన బలి అండి, సాయంకాల దహన బలి అని మనకు కనిపిస్తుంది అనమాట. సాయంకాల ప్రార్థన, ఉదయకాల ప్రార్థన. కీర్తన గ్రంథంలో కూడా మనం చాలాసార్లు చూస్తాం. సాయంకాలం ప్రార్థన, ఉదయకాల ప్రార్థన అనే పదాలు చూస్తాం. కనుక 141వ కీర్తనలో నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమని ఉండును గాక. చేతులెత్తడం అంటే తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెప్తున్నాను. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపంలో సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రభువుకు ప్రార్థన చేయాలి. కనుక చేతులెత్తుట అంటే పవిత్రమైన చేతులెత్తుట ప్రార్థన గుర్తుగా ఉందన్నమాట. కనుక 3వ వచనంలో ఆయన నీ నైవేద్యమును జ్ఞాపకం చేసుకున్నాడు గాక అంటే ఆయన నీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు. నీ ప్రార్థన ఆయనకు వినబడుతూ ఉంది. నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, ఇచ్చి తీస్తాడు. అయితే కొన్నిసార్లు
ఆయన ఇచ్చే జవాబు నెగిటివ్గా ఉంటుందన్నమాట. నేను పలానా కావాల్సిన ప్రార్థించాలనుకోండి, నేను అది నీకు ఇవ్వడం లేదు అనేది కూడా జవాబే. మనమేమనుకుంటామంటే అడిగిందంతా ఇస్తేనే జవాబు అనుకుంటాం. కాదు. అది మనకు క్షేమకరమైతే ఆయన ఇస్తాడు. దాని ద్వారా క్షేమం లేకపోతే ఇవ్వడు. దాని ద్వారా తొందర ఉంటే ఇవ్వడు. మనకు తెలియదు, మేలుందో తెలియదు, కీడుందో తెలియదు. కనుక ఆయన ఇవ్వడం లేదంటే అందులో మనకు మేలు లేదు. నేను ఇవ్వను అని చెప్పింది కూడా జవాబు అన్నమాట. కొన్నిసార్లు దేవుని జవాబు ఇవ్వను అనేది కూడా ఉంది. కనుక సాయంకాలం నైవేద్యంలాగా మనం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కనుక దేవుడు మన ప్రార్థనలన్నింటినీ జ్ఞాపకము చేసుకుంటాడు అనే నిరీక్షణ ఈ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన నీ నైవేద్యంలోకి జ్ఞాపకము చేసుకును గాక అంటే మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు, జవాబిస్తాడు అనే అంశం. తర్వాత నీ దహన బలులను అంగీకరించును గాక. దహన బలులు అంగీకరించడం, దహన బలులు అంగీకరించడం అంటే దహన బలి నేను ఇందాకే చెప్పాను. లేవియాకాండం 1వ అధ్యాయంలో దహన బలి చేయవలసిన విధానం ఉంది. అది జంతువుల్లోనిదైతే, గోవుల మందులోనిదైతే అన్నాడు, లేదా మేకల మందులోనిదైతే అన్నాడు, లేదా పక్షి జాతులు ఉందైతే అన్నాడు అన్నమాట. ఎద్దులు కానీ, లేదా పొట్టేళ్ళు కానీ, లేదా పావుర పిల్లలు కానీ బలిగా ఇవ్వచ్చు. ఆ బలి చేసే విధానం మనం చూస్తే బలి అర్పించేవాడికి ఏమీ మిగలదు. లోపల ఉండే పొట్టపొయ్యిలు కూడా క్లీన్ చేసి కాల్చేయమంటాడు అనమాట. అన్నీ కాల్చేయమంటాడు, అన్నీ కాలిపోవాలి. అది దహన బలి. మరి క్రొత్త నిబంధనలో దహన బలి ఏంటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దహన బలి గురించిన మాట ఇక్కడ చూస్తాం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. సజీవ యాగం, యాగం అంటే బలి అన్నమాట. యాగముగా మీ శరీరాలు సమర్పించుకోవాలి. దహన బలికి సజీవ యాగ సమర్పణకు తేడా. దహన బలి అంటే కాల్ చేసుకోవడం, మరి సజీవ యాగం అంటే బ్రతికుండే అప్పగించుకోవడం అన్నమాట. నిదానంగా మనం ఆలోచన చేస్తే కాల్చుకోవడం సులభంగా ఉంటుంది, కానీ బ్రతికి ఉండి యాగం చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కాల్చుకునే వాళ్ళు చూస్తాం కొంచెం మనము అర్ధగంట సేపు లేదా గంట సేపు, మహా అంటే హాస్పిటల్లో 2-3 రోజులకు వాళ్ళ పని అయిపోతున్నారు. కానీ సజీవ యాగం అంటే జీవితకాలం అంతా అన్నమాట. అందుకే 20-11 అధ్యాయంలో దినమెల్లా మేము ప్రభు కొరకై వధించబడినట్టుండిన గొర్రెల్లాగా ఉన్నాం. రోజు దేవునిపై వధించబడతా ఉన్నాం, రోజు మమ్మల్ని మేము కాల్చుకుంటా ఉన్నాం. కనుక మన శరీరాలు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. అదే మీ నుండి నా నుండి ఆయన కోరే దహన బలి అన్నమాట. రోమా 12లో కొన్ని అంశాలు ఉన్నాయి. నేను వాటికి నెంబర్లు వేశాను, వాటిని మనం గమనించవచ్చు. సహోదరులారా, పరిశుద్ధముగా సజీవ యాగంగా అన్నాం కదా, మీ శరీరాలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. నెంబర్ 1. అపవిత్రంగా ఉన్న దేవుడు సమర్పించుకుంటాను కదా, దేవుడికి ₹1 ఇస్తాను, నేను 2 కోట్లు లంచం తీసుకోండి అంటే అట్లా కాదు. దేవునికి మన డబ్బు సమర్పించామా, అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. సమయం ఇచ్చామా, పరిశుద్ధమైనదిగా ఉండాలి. శరీరం ఇచ్చామా, పరిశుద్ధమైనదిగా ఉండాలి. నెంబర్ 1 పరిశుద్ధమైంది. రెండవది దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి, దేవునికి వ్యతిరేకమైనదిగా కాదన్నమాట. నెంబర్ 3 మీ శరీరాలు సమర్పించుకోవాలి. ఎవరు అన్నారు? నా ఆత్మను సమర్పిస్తాను, శరీరాన్ని మాత్రం నాకు పెట్టుకుంటానన్నారు. మనకు చాలా తెలివి ఎక్కువ అన్నమాట. దేవుడు ఆత్మ కదా, ఆత్మదేవుడికి నా ఆత్మలో జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను, కానీ శరీరాన్ని మాత్రం నాకు కాదు. శరీరం ఆయన సమర్పించుకోవాలి. నీ ఆత్మలో ఆయన ఉండాలా, అదే సమయంలో నీ శరీరం కూడా ఆయనకు సమర్పించబడి ఉండాలి. కనుక శరీరాలు సమర్పించుకోవాలి. ఇది 3వది. 4వది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. కాదన్నా ఫలానా ఎందుకు చేశారంటే అది లోక మర్యాద లేదన్నా, కాదు, అది మా కుటుంబ మర్యాద. ఏది మీ ఇంట్లో విగ్రహాలు పెట్టారనుకుంటే అది నేను పెట్టుకోనన్నా, మా ఇంటి వాళ్ళు వచ్చి పెట్టారని అంటారు. ఇంటి వాళ్ళు కాదు, లోక మర్యాదను అనుసరించడానికి వీలేదు. నాకు ఖచ్చితంగా చెప్పారు, లోక మర్యాదను మేము అనుసరించము, లోక మర్యాదను అనుసరించము. చాలాసార్లు హిందువుల పెళ్లిళ్ళు ఉన్న రోజే మన వాళ్ళ పెళ్లి కూడా ఉంటాయి.
కొంతమంది ఎవరు ఉన్నారు మన వాళ్ళకి కూడా అడిగొస్తారంట అన్న అని చెప్పారు. ఎక్కడికంటే పంచాంగం అడిగొస్తారంట వీళ్ళు కూడా. మాకు ఎంతో వేషమో నాకు తెలుసు కానీ తెలియదు విన్నమాట. లోక మర్యాదలు మన జీవితంలో ఉండడానికి వీళ్ళే. దిష్టి తీసుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు ఆ పిల్లలు. ఇవన్నీ లోక మర్యాదలే, దాని ద్వారా క్షేమేమి లేదు. కానీ అలాంటి ఆచారాలకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారన్నమాట. లోక మర్యాదను అనుసరించకూడదు. అది 4వది. 5వది ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి. మన శరీరం ఆయన సమర్పించుకోవాలి. మొన్న ఒక భార్య భర్తలు అన్నారు, మా ఉద్యోగం మానేసేసి దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నామన్నా అన్నారు. ನಾವು హైదరాబాద్కి వెళ్తాక అంటా ఉన్నాను. నిజమా? నేను ఆయన మాట్లాడితే అవునకు చాలా కాలం నాకు చెప్తా ఉన్నాడు. నేను కూడా సరే అన్నాను. మా ఉద్యోగం మానేసి మీకు ఇచ్చే జీతం పోతుంది, మన సంఘాల్లో నువ్వు సేవ చేస్తున్నావంటే నీకు అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, అసలు నువ్వు ఏం తింటున్నావో అడిగేవాళ్ళు కూడా ఉండరు, నువ్వు తింటావు అనే సంగతి కూడా వాళ్ళు తెలియదు, నీకు అక్కర్లు ఉండాలని సంగతి వాళ్ళు తెలియదు. నువ్వు పోయి వాక్యం చెప్పుకుంటే సేవ చేసుకుంటా ఉండాలా, నీకై నువ్వు బతుకోవాలని కోరుకుంటారో ఇష్టపడతారా మీరు అంటే మౌనంగా ఉంటారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి. అయితే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, ఆయన అన్నం పెడతాడు, ఆయన బట్టలు ఇస్తాడు, ఆయన మీ అక్కలు తీరుస్తాడు. నిన్న శని ఆదివారాలు నేను మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ అనే గ్రామానికి వెళ్ళాను. కొల్లాపూర్ నక్సలైట్స్ యొక్క నిలయం. అక్కడ మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారిని కాల్ చేశారు. నక్సలైట్స్ ఎంతకంది మీరు చేసే ఉంటుంది. ఆయన కార్లు బ్లాస్ట్ చేశారు, చాలా గందరగోళంగా చచ్చిపోయి కూడా అంటారు. అలాంటి భయంకరమైన స్థలానికి మన బైబిల్స్లో చదువుతున్న బాబు మోషే అనే బాబు, తను డిగ్రీ చదువుకున్నవాడు, వేరుగా ఉద్యోగంలో ప్రవేశం ఉండవచ్చు, కానీ దేవుని చేతి ప్రేరేపించబడి అక్కడి సహవాసానికి వెళ్ళాడు. 2002, 2003లో ఎప్పుడు వెళ్ళాడు. సుమారుగా 12 సంవత్సరాలు 4 స్థలాల్లో పనిచేశాడు. 4 స్థలాల్లో సంఘాలు ఉన్నాయి. నేను 2 ఉన్నా కాబట్టి 2 సంఘాలు చూడగలిగాను. నేను చెప్పాను, బాబు నేను కూడా నీలాంటి పని చేయలేకపోతున్నాను. ఏదో సంఘాలు తిరిగి ఉన్న స్థలాల్లో పనిచేస్తూ ఉన్నాను, కొత్త స్థలాల్లో ఎరువులు చేయలేకపోతూ ఉన్నాను. నిజానికి నేను ఉద్యోగం చేస్తున్నాను, కొత్త స్థలాలు పనిచేశాను. కొత్త స్థలాలు దేవుడు పనిచేయగా సంఘాలు ఏర్పరిచినాడు, ఆత్మలు ఇచ్చినాడు, సంఘాలు కట్టుబడ్డాయి, ఆ సంఘాలు విస్తరించినాయి, వృద్ధిలోకి వస్తున్నాయి. ఈ బాబు 4 స్థలాల్లో పనిచేశారు. 3 స్థలాల్లో ఈయనే వెళ్తాడు ఆరాధన. పొద్దున 6:30 నుంచి 8:30 దాకా స్థలానికి వెళ్తాడు. 9 నుంచి 11:30 దాకా 2వ స్థలంలో ఉంటాడు. మళ్ళా అర్థగంట ప్రయాణం. 12 చేరుకుంటాడు 3వ స్థలానికి. 12 నుంచి 2:30 దాకా 3వ స్థలం చేస్తాడు. మరి 4వ స్థలం ఏమైందంటే మా మధ్య నమ్ముకున్న వాళ్ళు తయారయ్యారు కొంతమంది, కనుక 4వ స్థలానికి వెళ్ళి పంపిస్తూ ఉన్నాము అన్నాడు. కనుక దేవుని పరిచయ విషయంలో దేవుని చిత్తమేంటో మనం తెలుసుకోవాలి. మరి ఆయన అక్కర్లు ఎట్లా తీర్చబడ్డాయో ఏమో నాకు తెలియదు. పెద్ద పాప ఇప్పుడు ఎంఎస్సీ నర్సింగ్ చదువుతా ఉంది అన్నాడు. మంచిది. 2వ పాప ఏం చేస్తాం, బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది, ఎంఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఏదో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నారంట, పలానా హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకో బాగున్నారు కదంటే వాళ్ళు ఇప్పుడు 10th class చదువుతూ ఉన్నాడు. మరి దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు అన్యాయం చేయలేదు. దేవుడు అన్నం పెట్టినాడు, బట్టలు ఇచ్చినాడు, బిడ్డలు ఇచ్చినాడు, బిడ్డలకు చదివించినాడు, ఆత్మలను ఇచ్చినాడు, సంఘాలను ఇచ్చినాడు, ఏదేదో ఇచ్చినాడు. తాను వెలుగు దినాల్లో ఆ ప్రాంతానికి బస్సులు కూడా రాత్రి పోయేవి కాదు. నక్సలైట్స్ కాల్ చేస్తారు కదా, పగులు మాత్రమే ఉంటారు. సాయంకాలం 6:30 ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోవాలి. ఒక్క కదడానికి కూడా వీలుండేది కాదు. ఒకసారి ఒక ఊళ్ళో నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి భోజనానికి నక్సలైట్స్ వెళ్ళారు. పోతే మేము మీటింగ్ బయటికి అక్కడ వాకింగ్ చెప్పి నమ్ముకున్నామంటే మీ పాస్టర్ వచ్చి మాలో కలిసిపోమని మా సిద్ధాంతాలు నేర్చుకోవాలి అని చెప్పారు. సరే మన వాళ్ళది ఈయన వాళ్ళు కలిసిపోలేదు. ఇలాంటి అనేక విధములైన శ్రమల మధ్య కూడా దేవుని కొరకై నిలిచి నమ్మకంగా పనిచేసిన వాళ్ళు. కనుక మనలో ఒక్కొక్కరి పట్ల దేవుని చిత్తమేంటో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తము తెలుసుకున్నప్పుడు ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మన అక్కలు తీరుస్తాడు. కనుక దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఆయన పట్ల ఎందుకు రక్షించాడు? కేవలం మనం నరకాన్ని పోకుండా రక్షించాడంటే రక్షించిన వెంటనే పరలోకాన్ని తీసుకోవచ్చుగా. ఎందుకు ఈ లోకం మళ్ళా పెట్టాడు? ఆయన కొరికే మీరు నేను చేయాల్సిన పనులు. బ్యాంకు వాళ్ళు మీరు అడగండి, ఆ ఫలానా మండలాన్ని మేము దత్తత తీసుకున్నామంటున్నారు.
ఫలానా గ్రామాన్ని దత్తత తీసుకున్నాం, ఆ గ్రామాన్ని డెవలప్ చేసే బాధ్యత నాది. ఆ రైతులకు మేము రుణాలు ఇస్తాం, పంటలకు రుణాలు ఇస్తాం, ఎరువులకు రుణాలు ఇస్తాం, ఎండుగట్టుకు రుణాలు ఇస్తాం, వాహనాలు కనుక్కొని రుణాలు ఇస్తాం. వాళ్ళు అభివృద్ధి పరుస్తారు. బ్యాంకు వాళ్ళ దత్తత తీసుకుంటున్నారు. ఆత్మీయుడు, నువ్వు గ్రామాన్ని దత్తత తీసుకోలేవా? ఒక మండలాన్ని విషయమై ప్రార్థన చేయలేవా? వెళ్ళి తరచుగా దర్శించలేవా? స్వార్థ ప్రకటించలేవా? చేస్తే ఫలింప చేసే బాధ్యత దేవుడి మీద కాదు. ఆ పని దేవుడు చేస్తాడు. మనం చేసిన పని మనం చేస్తే దేవుడు తన కార్యాన్ని నమ్మకంగా చేస్తాడు. కనుక మీ పట్ల నా పట్ల దేవుని చిత్తమేంటో మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఆ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. అది 5వది. 6వది, మీ మనసులు మారి నూతన మగుటంలో రూపాంతరం పొందాలి. మన రూపాలే మారిపోవాలి. ముందు ఫెరోషియస్గా ఉండేది నీ ముఖం, నీ రూపం చూడడానికి భయంకరంగా ఉండేది. ఇప్పుడు నీ ముఖంలో అవన్నీ ఉండకూడదు. నీ ముఖం కళకళలాడుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ప్రేమతో ఉండాలి. ముందు నేను చూడడానికి భయపడేవాడు, ఇప్పుడు నేను చూడడానికి ఇష్టపడాలి. అందరూ రూపాంతరం, రూపం కూడా మారిపోవాలి. బాహ్య రూపం మారాలి, ఆంతర్యం మారాలి. మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. బాగుంది. చివరిది కొంచెం కష్టమైంది. తను తాను ఎంచుకునేదైన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. చాలాసార్లు మనం మన గురించి గొప్పగా అనుకుంటూ ఉంటాం. నేనేదో మనం పనులు చెప్పుకుంటామని, లేకపోతే మనం పొడిచినామని, మనం నువ్వు నేను చేసింది ఏమీ లేదు, చేసిందంతా దేవుడే మనం గుర్తుంచుకోవాలి. కానీ చాలాసార్లు మనల్ని మనం ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకోవాలి. దేవుడు ఎక్కువగా ఎంచుకున్నాడు ఎక్కడ చెప్పలేదు, తగ్గించుకోమన్నాడు. తను తాను తగ్గించుకోమన్నాడు. కానీ మనలో ఉండే అహం అనేది సాతాను మనల్ని ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటాడు, పంపు కొడుతూ ఉంటాడు అన్నమాట, ఒప్పిస్తూ ఉంటాడు. కనుక తను తాను ఎంచుకునే తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. ఇవన్నీ కూడా సజీవ యాగము అనే మాటలు రోమా 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. నేను 7 పాయింట్లుగా విడగొడితే బాగుందని, సంపూర్తిగా ఉంటుందని 7గా విడగొట్టాను. ఒకళ్ళు ఇంకా విడగొడితే 8, 9, 10 కూడా చేయొచ్చు అలాగానే కావాలి. కనుక మీలో నాలో ఉండవలసిన దహన బలి సజీవ యాగం అంటే 7 గుణములు కలిగేందుగా ఉండాలి. కనుక నీ దహన బలిని దేవుడు అంగీకరించుగాక, అది 3వ వచనం. కనుక మనం సజీవ యాగముగా మన శరీరాలను అప్పగించుకుంటే ఆయన అంగీకరిస్తాడు దాని భావం. నెక్స్ట్ 4వ వచనానికి వెళ్దాం. ఆ రోమా 12 కింద దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుకై తగిన రీతిగా తను ఎంచుకోవాలి అని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివారితోనూ చెబుతున్నాను అని పౌలు వారిని బ్రతిమలాడడం మనం చూస్తూ ఉంటాం. చెబుతూ చివరిలో ఏమన్నాడంటే, ఇంటి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఈ 7 గుణాలు కలిగి ఉన్నా నువ్వేదో గొప్పగా చేశానని కాదు. యుక్తమైందంటే అది కేవలం తగిందన్నమాట. ప్రభుత్వాలు నీకు ఉద్యోగం ఇచ్చారు, 7 రకాలైన కార్యాలు నీకు అప్పగించారు, 7 నువ్వు చేయాలంతే. 7 చేస్తేనే తగిన పని చేసినట్టుగా అన్నమాట, ఎక్కువ చేసినట్టే కాదు. కనుక మీరు నేను సజీవ యాగంగా మన శరీరాలు అప్పగించుకున్నామంటే ఈ 7 గుణాలు కూడా మనలో ఉండాలా, 7 కార్యాలు కూడా చేసేవారంగా మనం ఉండాలి. కనుక ఈ రీతిగా 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచును గాక. ఈ పై 3 వచనాలు మనం చూసామే, వాటిని నెరవేరిస్తే మన దేవుడు నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు, నీ ఆలోచనలను సఫలం చేసే దేవుడు. చిన్నప్పుడు మన కథలు వింటా ఉంటాం, ఎవరో తపస్సు చేశాడంట, ఆ దేవుడు ప్రత్యక్షమైనట, నీ కోరిక సిద్ధించుడుగా అన్నాడంట. మన దేవుడు ఎంత సులభంగా చెప్పినాడు చూడండి, నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తాడు. తర్వాత మాట కూడా, నీ ఆలోచనలు యావత్తూ సఫలం చేస్తాడు, జీవితాన్ని సఫలం చేస్తాడు. ఎప్పుడు మన జీవితాలు సజీవ యాగంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైనటువంటి బలుడుగా మన శరీరాలు సమర్పించుకున్నప్పుడు ఆయన మన కోరికను సిద్ధింపజేస్తాడు. మన ఆలోచనలన్నీ కూడా సఫలం చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కనుక మొదటి 4 వచనాల్లో 4వ వచనం ప్రాముఖ్యంగా సఫలము చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2వ భాగానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంటే 5, 6, 7 వచనాలు 2వ భాగం అనుకున్నాం కదా, ఆ భాగానికి వెళ్దాం. 5, 6, 7 వచనాల్లో దేవుడు తన అభిషేక్తుని
అంటే మీరు నేను అభిషేకించబడిన వాళ్ళమే. అభిషేక్తుని రక్షించున్న విశ్వాసము కలిగి ఉంటారు. అభిషేకించబడిన యేసయ్యను శిలువలో ఆయన రక్షించాడు. ప్రాణము పెట్టినా మృతుల్లోని తిరిగి ఆయన లేపాడు. రాజుగా అభిషేకించబడినటువంటి దావీదు గారిని ఆపదల నుంచి రక్షించి రాజుగా చేశాడు. అలాగే మిమ్మును నన్ను కూడా ఆయన అభిషేకించాడు తన పని కొరకై. అది మనం మర్చిపోవడం. ఏ పని ఆయన మనకు అప్పగించాడో అదే అభిషేకం అన్నమాట. ఆ పని నమ్మకంగా చేయడం అభిషేకం. అభిషేకించమంటే ఏదో మనం మిషన్ చర్చస్లో గురువుగా అభిషేకించారు చేశారు అదే కాదు. దేవుడు మనం ఏ పని కొరకే నియమించాడో అదే అభిషేకం. కనుక దేవుడు తన అభిషేక్తుని సమస్యలన్నిటి నుంచి రక్షిస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. అది 5, 6, 7 వచనాలు అన్నమాట. 5వ వచనం రీతిగా వచ్చు. 5వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము అనే మాట మనకు కనిపిస్తుంది. 5వ వచనం ధ్వజము ఎత్తుచున్నాము, నీ రక్షణను బట్టి జయోత్సవం చేయుచున్నాను. ఈ 2 మాటలు జయ ఉత్సవం చేయటం ఒకటి, ధ్వజమును ఎత్తుట రెండవది. జయ ఉత్సవం చేయడం అంటే ఒక మాటలో ఆరాధిస్తున్నాము అని అర్థం అన్నమాట. ఆరాధన ఏం చేస్తున్నాము? ఆయన జయ గీతాలు పాడుతున్నాం, ఒక ఉత్సవం, ఒక పండుగలాగా ఆచరిస్తాం. మరి రెండవది ధ్వజము ఎత్తుట. ధ్వజం అంటే ఇంగ్లీష్ బైబుల్లో బ్యానర్ అని ఉందన్నమాట. బ్యానర్స్ అంటే వాక్యం కలిగిన బ్యానర్స్ పట్టుకుని నిలబడినాం. కొన్నిసార్లు రోడ్లో వెళ్తూ ఉంటారు, ప్లే కార్డ్స్ పట్టుకుని ఉంటారు. సో బ్యానర్స్ అంటారు అన్నమాట. స్ట్రైక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ చేతుల్లో బ్యానర్స్ ఉంటారు. విశ్వాసులు కొన్నిసార్లు దాంట్లో ఉంటారు, ఆ బ్యానర్ పట్టుకుని నిలబడుతూ ఉంటారు. ఆ బ్యానర్లు పట్టుకుని నిలబడతారు కానీ అంటే సువార్తకు రమ్మంటే రారు, సువార్త బ్యానర్కి రారు. సువార్త బ్యానర్లు పట్టుకోమంటే, మైకులు పట్టుకోమంటే, లేదా బైబుల్ పట్టుకోమంటే, పత్రికలు పట్టుకోమంటే ఇష్టపడుతున్నారు. కానీ ఆ బ్యానర్లు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. గుర్తుంచుకోండి, అవి కాదు మనం పట్టుకోవాల్సింది. దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. దేవుడు మనకి ఇచ్చిన బ్యానర్ని ఎత్తి లోకానికి చూపించాలి. స్వార్థ బ్యానర్ అన్నమాట. పాపం రక్షించాలి, క్రీస్తు లోకానికి వచ్చాడు చాలు, నువ్వు ఆ మాట చెప్పు చాలు. వినేవాళ్ళ చెవులు గింగురుమేటగా చేస్తాడు దేవుడు. ఆ మాటల ద్వారా ఎవరినో పట్టుకుంటాడు. కనుక జయోత్సవం చేయుట అనేది ఆరాధన అయితే, ధ్వజం ఎత్తుట సువార్త ప్రకటన కొరకు అని మనం గుర్తుంచుకోవాలి. 6వ వచనానికి వద్దాం, లేదా 5వ వచనానికి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సమర్పరచుడుగా. 5వ చివరలో అంటే మనము జయోత్సవం చేసినప్పుడు, మనము ధ్వజం ఎత్తినప్పుడు ఆయన మన ప్రార్థనలు సఫలం చేస్తాడు. అంటే మనం ఆరాధిస్తూ ఆయన మనకు అప్పగించిన పరిచర్య, సువార్త ప్రకటన పరిచర్య నెరవేర్చినట్లయితే మన ప్రార్థనకి జవాబిస్తాడు. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఆయన 5వ వచనం మనం చూస్తున్నాం. 6వ వచనంలో ఏముందో చూడండి. 6వ వచనంలో యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియదు. 6వ వచనం స్పష్టంగా మనం చూస్తే, యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియదు. అభిషేక్తుడైన దావీదును సమస్యలన్నిటి నుంచి రక్షించాడు. ఎట్లాగూ రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలమును చూపును. ఆయన చేతులు బలం కలిగిన చేతులు. చాలాసార్లు మనం వింటున్నాం, అబ్రాహాము శరీరం ఏమో చచ్చిపోయింది, కానీ అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ నేను సర్వశక్తి గల దేవుడిని అన్నాడు అన్నమాట. నా దగ్గర శక్తి ఉంది అబ్రాహాము, నీ శరీరంలో శక్తి లేదు, శారమ శరీరంలో శక్తి లేదు, కానీ శక్తి నా దగ్గర ఉందన్నాడు. కనుక ఆయన దక్షిణ హస్త బలమును చూపే దేవుడు. చూపుతూ ఏం చేస్తాడంటే తన పరిశుద్ధ ఆకాశము నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. పరిశుద్ధ ఆకాశము నుండి మనకు ఉత్తరం ఇచ్చేవాడు. ఈ మాట మనకంత నిరీక్షణగా ఉండొచ్చు. నువ్వు జాబు రాయి, నీకు జవాబిస్తాడు అని చెప్పినట్టు అన్నమాట. నువ్వు అడుగు, ఆయన డబ్బిస్తాడు అని చెప్పినట్టు అన్నమాట. నువ్వు అడుగు, నువ్వు ప్రార్థన చేయి, ఆయన జవాబిస్తాడు. తన దక్షిణ హస్త బలమును చూపిస్తాడు. బలమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు అని 6వ వచనం అంటూ ఉన్నాడు. సరే 7వ వచనానికి వెళ్ళిపోదాం, మన సమయం అయిపోతా ఉంది కాబట్టి. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతాడు. మీరు నేను కూడా మన జీవితంలో సాతానుతో పోరాడే సమయంలో, మన శత్రువులను ఓడించవలసిన సమయంలో రథాలు గుర్రాలు ఒక్కరికి రావు. సొలొమోను గారు చేసిన తప్పదే. తండ్రి అయిన రాజు దావీదు గారు యుద్ధాలు చేశాడు,
అన్ని యుద్ధాల్లో జయం పొందాడు. రథములు ఉన్నాయి, రవుతున్నాయి, కానీ రథముల కొరకు లేదా గుర్రముల కొరకు ఐగుప్తుకి ఎప్పుడు ఆయన వెళ్ళలేదు. బైబిల్లో ఉంది, మేము ఐగుప్తుకు వెళ్ళకూడదు. ఐగుప్తు రథాశ్రములు శ్రేష్టమైనవే, కానీ అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు. దావీదు గారు ఎప్పుడు ఐగుప్తు వెళ్ళి అశ్వాలు కొనుక్కోలేదు, కానీ సొలొమోను గారు ఐగుప్తు నుంచి గుర్రాలు తెప్పించుకున్నాడు. అనగా లోకపు శక్తిని ఆశ్రయించాడనమాట, దేవుని యొక్క దక్షిణ హస్త బలమును ఆశ్రయించకుండా. కానీ దావీదు గారు అట్లా కాదు. దావీదు గారు దేవుని యొక్క దక్షిణ చేయండి, కుడి చేయండి, కుడి చేయి బలాన్ని ఆశ్రయించాడు. అందుకే దావీదు గారు చేసిన యుద్ధాలన్నింటిలో దావీదు జయించగలరు. కనుక మీరు నేను కూడా చాలా పర్యాలు దేవుని మీద అనుకోకుండా మనుషుల మీద, లోకం మీద అనుకుంటూ ఉంటాం. అవన్నీ మానేయాలి. కనుక గుర్రాలను బట్టి కాదు, రథములను బట్టి కాదు, మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. మనం ఇందాక చెప్తున్నాం, దావీదు గారు గొల్యాతు మీద చెప్తున్నాడు, యెహోవా నామమును నేను వస్తాను అని అతిశయించాడు. కనుక మన జీవితంలో దేవుని నామం ఒకటే, మనం రక్షించింది ఆయన నామే. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం మనం తీసుకుంటాం. మరి ఏ నామమున రక్షణ లేదు. ఆకాశము క్రింద మనుషులకు ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు. కనుక మనం అతిశయించవలసింది కూడా ఈయన నామమునని 7వ వచనంలో చూస్తున్నాం. కనుక ఇలాంటి అనేక కారణాలను బట్టి మన జీవితంలో అతిశయించదగిన వాడు ఒక్క ప్రభువు మాత్రమే అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. చివరిగా ఇప్పుడు 8, 9 వచనాలు చూద్దాం. 8వ వచనంలో శత్రువును ఓడించి తమ్మును రక్షించమని మనం పెడతా ఉన్నాడు దావీదు గారు. 7వ వచనం ఉన్నారు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు అని ఆయన విశ్వాసం. ఇంకా యుద్ధం అయిపోలేదు, నేను యుద్ధానికి వెళ్తాను, ప్రార్థిస్తా ఉన్నాను, దేవుడు జయమిస్తాడు. శత్రువు కృంగి నేల మీద పడి ఉన్నాడు అన్నాడు అన్నమాట. విశ్వాసంతో ఆ మాట చెప్తా ఉన్నాను. కానీ మీరు నేను కూడా ప్రార్థించే విషయంలో మనము విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. దేవుడు జయమిచ్చేవాడు, శత్రువును ఓడిస్తాడు. మనము లేచి చక్కగా నిల్చుంటాం, మనకు జయమిస్తాడు. ప్రభువును బట్టి అతిశయించేవారు చక్కగా లేచి నిలుస్తారు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కనుక 8వ వచనంలో దావీదు గారి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఏమో చక్కగా లేచి నిలుపుతాడు, మరి మన శత్రువు అయిన వారిని కృంగి నేల మీద పడుకునేట్టుగా చేస్తాడు. చివరిగా 9వ వచనం ప్రార్థనలో ముగిస్తా ఉన్నాడు. 9వ వచనంలో యెహోవా రక్షించును, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అని ముగిస్తాము. కనుక కీర్తన ముగింపులో ఎవరు మన దేవుడు అంటే రక్షించిన దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడైనా అని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థిస్తే జవాబిచ్చే దేవుడు, రక్షించాడు, మన ప్రార్థన జవాబిచ్చే దేవుడైనా. కనుక ఇలాంటి దేవుడిని కలిగిన మీరు నేను ధన్యులమైన సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కనుక 22వ కీర్తనలో మెస్సియాగా ఆయన చేసిన ప్రార్థనకు తండ్రి దేవుడు జవాబిస్తాడు అని స్పష్టంగా విషయాలు ఉన్నాయి. అదే విషయాలు 20వ కీర్తనలో 21వ కీర్తనలో ఉన్నాయని మనం ముందుగా చెప్పుకున్నాం. కనుక మీరు నేను కూడా దావీదు గారి వలె, ప్రభు అయిన క్రీస్తు యేసు వలె మన విషయాలన్నీ కూడా ప్రార్థించి దేవుడి దగ్గర జవాబు పొందేవారుగా ఉండాలని నేర్చుకుంటాము. దేవుడి తలుపులు మన నిమిత్తమై దీవించుగాక. దైవ తండ్రి, రాత్రి మీ బిడ్డమైన మమ్మను మీ సన్నిధిలో సమకూర్చి మీరు మాకు వినిపించిన 20వ కీర్తనలోని అమూల్యమైన విషయాల కొరకాయ స్తోత్రం చెల్లిస్తున్నాం, పూజిస్తున్నాము, కొనియాడుతున్నాము, గణపరుస్తున్నాం. మా సమస్యలన్నింటినీ మీరు తీర్చే దేవుడు. ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, ఆత్మీయ విషయాలు కానీ, అన్ని విషయాలు కూడా మీరు తీర్చే గొప్ప దేవుడు. అందుకొరకే స్తోత్రం చేస్తా ఉన్నాను. యాకోబు దేవుడు నామము ఉద్ధరించబడుగా, కానీ మా జీవితంలో మీరు చేసే ప్రతి కార్యాన్ని బట్టి కూడా మీ నామము ఉద్ధరించబడిన సహాయం చేయమని వేడుకున్నాం. మీరు మాకు అనుగ్రహించిన వాక్యం కొరకై, వాక్యం వెలుగు కొరకై స్తుతిస్తూ పూజిస్తూ కొనియాడుతూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.